GVR&S College of Engineering and Technology Budempadu 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాపల్లి జిల్లా జీరాల VRS అండ్ YRN కళాశాల ఆధ్వర్యంలో NCC స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ రోజు 23 ఆంధ్ర బెటాలియన్ NCC ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన పరిసరాలు అదేవిధంగా చెట్లు నాటడం ద్వారా ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. గోపాల్ త్రిపాఠి నా పరిసరాల కొరకు ప్రతిరోజు ఒక సమయం కేటాయిస్తానని ఆ వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఉంటానని. చెట్లను పెంచుదాం, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు. ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడు. ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛాంధ్ర. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చీరాల పట్టణంలో 23 ఆంధ్ర బెటాలియన్ NCC వారి ఆధ్వర్యంలో అన్ని స్కూల్లో ఉన్నటువంటి NCC క్యాడెట్స్ వారి ద్వారా మన చీరాల పట్టణంలో ఉన్నటువంటి పరిసరాలను బాగు చేయడం కోసం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయి
ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా జరగటం వల్ల ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో నిల్వ ఉండిపోయి భూగర్భంలోకి వర్షపు నీరు చొచ్చుకొని వెళ్లకుండా భూ వాతావరణం వేడెక్కిపోతుంది. దాని ద్వారా మనకి జరగాల్సిన నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నష్టం జరగకుండా ప్రజల్లో అవేర్నెస్ అనేది తీసుకురావాలని, ప్లాస్టిక్ ని నిషేధించాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను వాడకుండా చేయడం కోసం, ప్రజల అవగాహన కోసం ఈ ఎన్సీసీ క్యాడెట్స్ ద్వారా స్వచ్ఛ ఆంధ్ర అనేటటువంటి ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేస్తూ పరిసరాల పరిశుభ్రతకు మేము నడుంబిగించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ప్లాస్టిక్ ను నిషేధించాలి. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మనకు ఉన్నటువంటి అంటు రోగాలను కానీ అనారోగ్యాలను కానీ నిషేధించడం జరుగుతుంది. కాబట్టి వీటి మీద ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి కోసము మేము ఒక ర్యాలీగా అలాగే పరిసరాల పరిశుభ్రత కోసం ముందుకు నడుస్తున్నాము. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలకు చెందినటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొనడం జరిగింది. అలాగే 23 ఆంధ్ర బెటాలియన్ సంబంధించినటువంటి ఎన్సీసీ అధికారులు, ఏఎన్ఓస్, కేర్ టేకర్స్ పాల్గొనడం జరిగింది. ప్రజలు దీన్ని స్వాగతించి బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో పరిశుభ్రత విషయాలను గురించి ముఖ్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసన్ మాట్లాడుతూ గ్రామంలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని దూరం చేయడం, మురుగు కాలువలో నిల్వ ఉన్న నీటిని తొలగించుకోవాలని అన్నారు. పాత టైర్లు నిల్వ కొబ్బరి బొండాలను ఇంటికి దూరంగా ఉంచాలని తెలియజేశారు. వర్షపు నీటిని నిల్వ ఉంచకుండా మురుగు కాలువల ద్వారా పారుదల చేయాలని సూచించారు. తెచ్చాలండి. ఫేస్ కావట్లేదు. జాగ్రత్త పేజ్ ఏం కావాలి. ఫేస్ కనపడాలి కదా సార్, మీ ఫేస్ అది సార్ కొంచెం ఎక్కువ తీసుకురారా, బాగా కొట్టద్దు. పోసుకొచ్చి కాలంలో కొట్టేయండి. ససా ప్రోగ్రాంలో భాగంగా మరి ఈరోజు చెరుకుపల్లి మండలంలోని గొల్లపల్లి గ్రామ పంచాయతీలో మరి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలని మరి గ్రామ పంచాయతీ తరఫున స్టాఫ్ అందరం మరి చేపట్టడం జరిగింది. అట్లాగే మరి గ్రామంలో ఉన్నటువంటి మురుగునీటి కాలువలను శుభ్రపరచడం, మురుగునీరు కాలువల్లో మట్టి చెత్తను తొలగించడం, వర్షపు నీరు అడ్డంకులు లేకుండా ప్రవహించేలా చర్యలు తీసుకోవటం ఈ మురుగునీటి కాలువలకు సంబంధించిన పనులు ఈరోజు. అట్లాగే నీటి నిల్వలు నివారణ, గ్రామంలో ఎక్కడా కూడా దోమలు పెరగకోకుండా మరి తీసుకోవాల్సిన చర్యలు కూడా మరి ఈరోజు గ్రామ పంచాయతీ వారు చేపట్టడం జరిగింది. అట్లాగే గ్రామంలో పాడైపోయిన టైర్లు కానీ, పాత్రలు కానీ, అట్లాగే నిర్మాణ స్థలాలు కానీ, ఏమైనా శిథిలాలకు సంబంధించినటువంటి అన్నింటినీ తొలగించడం, మరి ఎక్కడా కూడా దోమలు వృద్ధి చెందకుండా మరి గ్రామంలో సున్నము, బ్లీచింగు, ఎబెట్టు, అట్లాగే సాయంత్రం ఫాగింగు ఈ చర్యలు తీసుకొని మరి దోమలు ఎక్కడా కూడా పెరగకోకుండా నివారణ చర్యలు మరి గ్రామ పంచాయతీ తరఫున ఈ రోజున చేపట్టడం జరిగింది. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అయినపూడి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం పరిషత్ కార్యాలయం వద్ద కర్లపాలెం పంచాయతీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అయినపూడి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ రమేష్, పంచాయతీ కార్యదర్శి సునీత, ఆశ,
ఆరోగ్య అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మా గుంటూరు దగ్గర ఆయిల్ బాక్స్ ప్రాజెక్ట్ ఆయిల్ బాక్స్ వాటర్ పెప్పర్ గ్రామ్ అనేది పొగాకు చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య అన్నారు. కర్లపాలెం జాతీయ రహదారి పక్కన ఉన్న ఎఫ్సిఐ గూడెన్ పొగాకు కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులు రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ పొగాకు కేంద్రాలలో అతి తక్కువ ధరకు పొగాకును కొనుగోలు చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. పొగాకు నాణ్యత లోపం చెప్పి పొగాకు కొనకుండా అధికారులు కేంద్రం చుట్టూ తిప్పుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జాలాది విజయరావు తదితరులు పాల్గొన్నారు. చేయాలి, పొగాకు రైతులకు న్యాయం చేయాలి. గారు బాబు ఇట్లాంటి తెచ్చారా? అడుసుమల్లి అండి, పరుచూరు మండలం. నా పేరు కుంచా పుల్లయ్య అండి. అదే మాకు 2 పేర్లు వచ్చినాయండి. అదే మా చెల్లెలు గారిది మా బామ్మది పేరు 2 పేర్లు పెట్టుకొని బేళ్ళు తెచ్చామండి. కొద్దిగా అది రెండో వాళ్ళు పొగ కాదంటలేదు సార్. అది ఏం పొదులు కూడా లేకుండా మైండ్ మీద తీసుకొచ్చారు సార్. మరి 22 చెక్కులు అయితే ఫిర్యాదు చేశారు సార్. 22 చెక్కులు తీసుకురామంటున్నాను. అవి అప్పటివారం అవి కొన్నాడు 6,000కి అవి కూడా సరైన రేట్లు కాదు సార్. ఉండగానే కూడా సార్ చూసి గిట్టుబాటు ధర మన సంఘాన్ని 5 రోజులు ఇచ్చింది సార్. 22 చెక్కులు వదిలిపెట్టింది. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల నందు బీటెక్ సిఎస్సి విభాగం ఆఖరి సంవత్సరం విద్యార్థులకు స్టాఫ్ స్కిల్స్ పై గెస్ట్ లెక్చర్లను నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణ మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా తెలియజేశారు. ఈ గెస్ట్ లెక్చర్ కార్యక్రమానికి శ్రీకృష్ణన్ ప్రెసిడెంట్ న్యూమాంటికా ఎల్ఎల్సి ఎస్ఎఫ్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భోజన ప్రైవేట్ లిమిటెడ్ విచ్చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్సి విభాగ అధ్యాపకులు మరియు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. చట్టాలను దుర్వినియోగం చేయరాదని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి మధుస్వామి శనివారం తెలిపారు. రెండుచర్ల మండలంలోని అన్నవరం గ్రామంలో ఎస్సీ ఎస్టీ గృహహింస చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు. చట్టాలను దుర్వినియోగం చేయరాదు అన్నారు. నిజంగా అన్యాయం జరిగితే ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు. అనవసర కేసుల వల్ల కుటుంబాలు బలవుతాయని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బండి నిర్మల, ఎంపీడీఓ మాథ్యూ బాబు, సిఐ రామకృష్ణ, ఎస్ఏ మణికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అట్లా దుర్వినియోగం అయిపోయే పరిస్థితి అదే అందరికి తెలిసిన విషయం వాళ్ళ ప్రజలందరికీ కూడా దానికి చాలా అవగాహన కూడా ఉన్నది.
బాధ్యత కూడా నేను ఇవాళ రోజున అందుకే నా అన్నది నేను రావడంలోనే వెపన్ గా యూజ్ చేసుకోకూడదు ఏ చట్టాలు. అదేంటి ఆడవాళ్ళు వెపన్ గా యూజ్ చేసే సుప్రీంకోర్టు వారు కూడా గ్రహించి అందులో మంచి జడ్జిమెంట్ ఇది కూడా మిస్యూజ్ చేస్తే హైకోర్టు ఆదేశాల ప్రకారం అలాగే జిల్లా కోర్టు ఆదేశాల ప్రకారం ఇవాళ ఈ గ్రామానికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ గురించి ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించడానికి కోసం రావాల్సి వచ్చింది. సో జస్ట్ సింప్లిఫై చేసి ఎస్సీ ఎస్టీ యాక్ట్ గురించి మిస్యూజింగ్ ఇంకోటి ఎలాగ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలాగ ఉండాలి అని అనేది చేస్తూ క్లుప్తంగా అవగాహన కలిగించాము. సో ఏదైనా సరే ఒక చట్టం మిస్యూజ్ అవుతున్నప్పుడు దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అది కూడా ఏంటంటే పెద్ద మనుషుల దగ్గర రాజీ పడవచ్చు, ప్రతిదానికి కూడా ప్రజలు కూడా దాన్ని ప్రోత్సహించడం, కేసుల దాకా వెళ్లకుండా దాన్ని పరిష్కరించుకోవాలి. అలాగే ఏంటంటే ప్రతి యాక్ట్ కూడా వెపన్లాగా యూజ్ చేసుకోకూడదు. దాన్ని మన షీల్డ్ లాగా యూజ్ చేసుకోవాలి, కానీ దాన్ని వెపన్లా యూజ్ చేసుకోవడం ఏ చట్టాన్ని అయినా సరే. ఇవాళ రోజున ఫాల్స్ కేసెస్ మాత్రం బాగా ఎక్కువైపోతున్నాయి. సో అది తగ్గించడానికి కోసం, అవేర్నెస్ కోసం, అలాగే ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఒకవేళ నిజంగా అన్యాయం జరిగితే ఖచ్చితంగా వచ్చి డోర్ నాక్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రీవెన్స్ ఖచ్చితంగా చెప్పుకుంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఏది కరెక్టో నిజమా కాదా, వాళ్ళ సమాజంలో దూషించబడ్డారా నిజమేనా అని విచారించి తగిన చర్యలు పోలీసు వాళ్ళు తీసుకుంటారు. సో జెన్యూన్ కేసెస్ పెట్టండి అనే మెసేజ్ చెప్పాము. అబద్ధమైన కేసులు పెట్టి సమాజాన్ని ఇబ్బంది పెట్టద్దు అన్న ఉద్దేశంతోనే కొంచెం అవేర్నెస్ కోసం, పబ్లిక్ అవేర్నెస్. రాష్ట్రంలో 5 ఏళ్ల వైకాపా పాలనలో వదిలిపోయిన చెత్త వ్యర్థాలు ఇప్పటికీ సవాల్గా మిగలడం వారు చేసిన నష్టానికి, అరాచక అడ్డగోలు పాలనకు నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు. వినుకొండలో శనివారం స్వచ్ఛంద్ర ర్యాలీలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులతో కలిసి చెత్తను శుభ్రం చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం నుంచి బోసుబొమ్మ సెంటర్, పాత శివాలయం మీదుగా విద్యార్థులతో నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి వినుకొండ పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని, ఇందులో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. స్వచ్ఛంద్ర ప్రదేశ్ సాధిస్తేనే ఆరోగ్య ప్రదేశ్ సాధ్యమవుతుందని, ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధించినప్పుడే స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాకారం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. శుభ్రత మనందరి బాధ్యత. ఒకటే మాట పరిశుభ్రత మాట, ఒకటే మాట పరిశుభ్రత మాట. దానిలో చెత్త వేయకు, దోమలకు ఇల్లు కట్టకు, పాపం చేయకు. తడి పొడి చెత్త వేరు చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. తడి పొడి చెత్త వేరు చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. పరిశుభ్రత మాట, ఒకటే మాట పరిశుభ్రత మాట, ఒకటే మాట పరిశుభ్రత మాట. చెత్త వేయకు, పాపం చేయకు. చెత్త వేయకు, పాపం చేయకు. చెత్త వేయకు, పాపం చేయకు. చెత్త వేయకు, పాపం చేయకు. ఒకరు నాడు వినుకొండ నియోజకవర్గంలో, వినుకొండ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము విజయవంతంగా జరిగినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్కడ చూసినా పరిశుభ్రత. ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని సాధించాలి అంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించాలి. ముందుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధించటమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయం. ఆ ఆశయ సాధన కోసం
నేడు ప్రజలందరూ భాగస్వామి అవ్వాలని కోరుతా ఉన్నా. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. ప్రతి వ్యక్తి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే డ్రైనేజ్ కాలంలో చెత్త చెదారం ఉంటే దోమలు పెరిగిపోతాయి. దోమలు పెరిగిపోతే జబ్బులు పెరుగుతాయి, ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. అందువల్లనే డ్రైనేజీలు కూడా పరిశుభ్రంగా ఉంచాలి, ప్రతి వీధి ముందు పరిశుభ్రంగా ఉంచాలి, ప్రతి బజారు పరిశుభ్రంగా ఉంచాలి. మన పట్టణాన్ని, మన గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. గత ప్రభుత్వంలో ఏం జరిగింది? చెత్త పన్ను వేశారు. అంటే ప్రజలు చెత్త మీద పన్నేసే చెత్త ప్రభుత్వాన్ని చూశారు. అలాగే 87 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రాష్ట్రంలో వదిలేసిపోయారు. ఏమండి, చెత్త పన్ను వేయటం సమంజసమా? చెత్త పన్ను పల్నాడు జిల్లా పిడిగురల పట్టణంలోని 13వ వార్డు, 14వ వార్డు మరియు 8వ సచివాలయం పరిధిలో శనివారం గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వార్డు నందు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పర్యవేక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం 13, 14 వార్డు ఇన్ఛార్జ్ సుతారు నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజల చేత పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుద్ధ ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో 13, 14 వార్డు టీడీపీ సీనియర్ నాయకులు పట్టికొండ వీరరాఘవులు, గుదే కృష్ణ, నెడుమూర్లు కోటేశ్వరరావు, పల్లపు శ్రీనివాసరావు, జీవనబోయిన రామారావు, నడికుడి వెంకటేశ్వరరావు, బట్టికాల వెంకటేశ్వర్లు, చింతల లక్ష్మీనారాయణ, సచివాలయం సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఆ తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా కృష్ణాష్టమి కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇష్టం లేక 4వ శనివారానికి మార్చడం జరిగింది స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాము. ఈ నెల వచ్చేసి మన యొక్క థీమ్ ఏంటంటే సీజనల్ డిసీజెస్ వస్తాయండి ఈ నెలలో. వర్షాకాలం దగ్గర పడింది, దోమలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలబడతాయి, మురుగు నీళ్లు చేరుతాయి, దోమలు అయితేనేమి ఇంకా రకరకాల పురుగులు అయితేనేమి మొత్తం నీళ్ళలో సంచారం పెరిగిపోయింది. పోయిన సంవత్సరం గమనిస్తే మనకి పురుగురాళ్ళ మొత్తం కూడా డయేరియాతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. మన హాస్పిటల్లోనే చాలామంది పెట్టారు, మీ అందరికీ తెలిసిందే. దాన్ని ఈసారి రాకుండా మనం ఎప్పటి నుంచే చర్య తీసుకోవడం జరుగుతుంది. దాన్ని పూర్తి స్థాయిలో మనం కట్టడి చేయడానికి మనం వర్కర్స్ చేత మలాథియాన్ స్ప్రేయింగ్ చేస్తున్నాము. అంటే కాలువలో ఎలాంటి పురుగులు ఉన్నా కూడా, దోమల యొక్క లార్వా ఉన్నా కూడా దెబ్బకి చనిపోతాయన్నమాట. మళ్ళీ ఎటువంటి ప్లేస్లో కూడా నీళ్లు నిలబడకుండా, ఒకవేళ ఎక్కడైనా నీళ్లు నిలబడితే ఆయిల్ బాల్స్ తెప్పి చేపిస్తున్నాము. వాటి వల్ల కూడా దోమల బ్రీడింగ్ అనేది ఆగిపోయింది అనమాట. దానివల్ల మన ఆరోగ్యం ముందుకోవడానికి మేము ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మా శానిటేషన్ వర్కర్స్ అందరూ కలిసి మా అంటూ కృషి మేము చేస్తున్నాము. మీరు కూడా సహకారం చేస్తే చాలా బాగుంటుంది అనమాట. మీరు సహకారం చేయడం అంటే ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అండి, అక్కడక్కడ మన ఇళ్లలో పాత మగ్గులు కానీ బకెట్లు కానీ అలా పక్కన పడిపోయి ఉంటాయి. గత వారం క్రితం చాలా జోరుగా వాన కురిసింది, దాంట్లో నీళ్లు చేరతాయి. మనం అది పట్టించుకోము, ఆ నీళ్లు పచ్చగా అయిపోతాయి, దోమలు వచ్చేసి దాంట్లో గుడ్లు పెట్టేస్తాయి. ఆ గుడ్ల వల్ల మళ్ళీ దోమలు అవి వచ్చి మనల్నే కొడతాయి. మనం ఎన్నిసార్లు దోమల మంది కొట్టినా, ఎన్ని ఆల్అవుట్లు పెట్టినా కూడా వాటిని కట్టడి చేయలేం పూర్తిగా. మనంతటి మనమే అసలు అది బ్రీడింగే జరగకుండా మన దగ్గర చూస్తే దోమలు పెడతా అనేది మనకు ఉండదు అనమాట. మీరు అక్కడక్కడ గమనిస్తే కొబ్బరి చిప్పలు అలా పడిపోయి ఉంటాయి, ఆ కొబ్బరి చిప్పల్లో నీళ్లు ఉంటాయి, ప్లాస్టిక్ బాటిల్ పడిపోయి ఉంటాయి, వాటిలో నీళ్లు ఉంటాయి. అలాంటి చిన్న చిన్న వాటి వల్లే మనకి చాలా తీవ్రమైన అనారోగ్యానికి కారణాలు వస్తున్నాయి. డెంగ్యూ వస్తే ఎంత. సత్తెనపల్లి రూరల్ మండలం దూలిపల్లి గ్రామంలో ది ఆంధ్ర బ్యాంక్ రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ గా కంచెటి సుబ్బారావు మరియు మెంబర్లుగా గణేష్ రత్తయ్య మరియు చల్లా కుటుంబయ్య ప్రమాణ స్వీకార మహోత్సవంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెళ్ల బ్రహ్మం చౌదరి,
జనసేన నాయకులు బుర్రా వెంకట అప్పారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధిలో కోఆపరేటివ్ సొసైటీల పాత్ర ఎంతో కీలకమన్నారు. కొత్తగా నియమితులైన సొసైటీ ప్రతినిధులు సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. అంత మంచి చేస్తానని ఎటువంటి ప్రలోభాలకు లోపడనని అందరు సభాముఖంగా ప్రమాణం చేస్తున్నా నియమితులైన అందరికీ మంచి చేస్తానని ఎటువంటి ప్రలోభాలకు లోపడనని సభాముఖంగా అందరి సమక్షంలో దయచేసి వచ్చిన వారందరూ ప్రతి ఒక్కరు ఈరోజు ఈ సమాజానికి మహాత్మానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఈ సొసైటీ చరిత్ర నాకన్నా ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. ఈ సొసైటీ సర్వీసులతో పాటు సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎవరికి అందుబాటులో ఉండే విధంగా ఉంది అనేది. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఏ సమస్యలు ఉన్నాయి అనేటువంటి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి విద్యార్థులు కూడా కోరుతా ఉన్నారు. అలాగే ఎక్కడ మాట్లాడినా కూడా ఈ సాధారణ స్ఫూర్తి అందరి కోసం ఒకరు ఒకరి కోసం అందరు ఈ స్ఫూర్తిలో మీరు అందరూ సక్రమంగా ఉపయోగించుకుంటే ఇది రైతుకి చాలా ఉపయోగపడుతుంది. ఇంతకు ముందున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సొసైటీ ద్వారా అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేసి ఈ సొసైటీని చాలా వృద్ధిలోకి తీసుకొస్తున్నారు. ఆత్మను కూడా పొందారు. పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఆశీస్సులతో పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో గురజాల నియోజకవర్గ పిడుగురాల అఖిల భారత చిరంజీవి యువత కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద గల సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు పలు రకాల పలకలు బుక్స్ అందజేయడం జరిగింది. అనంతరం వారికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టగానే పట్టణ భవిత మరియు ఉదయకిరణ్ మానసిక వికలాంగుల స్కూల్ నందు సూర్య
మానసిక వికలాంగుల స్కూల్ నందు చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం మనందరికి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈనాటి కార్యక్రమానికి మనం మాట్లాడుకునే ముందు ఈనాటి కార్యక్రమానికి ముందు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పిడుగురాళ్ళ సిఐ గారు వెంకట్రావు గారికి మనందరూ తరపున గట్టిగా క్లాప్స్ కొట్టి జనసేన బీజేపీ కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి 70వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ యొక్క సందర్భంగా ఈ రోజు మానసిక వికలాంగుల స్కూల్లో ఈ యొక్క కేక్ కట్ చేసుకోవడం, అదేవిధంగా వీరందరికి కూడా నోట్ బుక్స్ పంపిణీ కానీ మీ అందరికి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, మెగా అభిమానులు జనసేన అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ 3 కూటమి పార్టీ ఆధ్వర్యంలో మెగా అభిమానుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషదాయకం. మేమందరం పిలవగానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సత్తెనపల్లి పట్టణంలోని 5వ వార్డులోని మీసేవ ఎదురుగల ఎంపీపీ ఆర్ఎస్ స్కూల్ ప్రిన్సిపల్ షేక్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ పాఠశాల వెనకాల డ్రైనేజీ కాలువ నడుస్తుందని, కాలువ పక్కనే మున్సిపాలిటీ వారు డంప్ నిర్వహిస్తున్నారని, డంప్ వలన వచ్చే దుర్వాసన పాఠశాల లోపల వస్తుందని, పిల్లలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారని, కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ డ్రైనేజీ నుండి వస్తున్న వాసన, డంప్ నుండి వస్తున్న ఈగల దోమల నుండి పిల్లలకు విష జ్వరాలు వచ్చి స్కూల్ అటెండెన్స్ కూడా తగ్గుతుందని వాపోయారు. మా పాఠశాల ఎంపీపీ స్కూల్ ఆర్ఎస్ సత్తెనపల్లి. ఈ పాఠశాలకు 2 వైపులా మెయిన్ రోడ్డు ఉంది, రైల్వే స్టేషన్ రోడ్డు ఉంది. ఎంత ఏమో సత్తెనపల్లికి సంబంధించిన డ్రైనేజ్ కెనాల్ ఒకటి పెద్ద కెనాల్ నడుస్తూ ఉంది. స్కూల్ పాఠశాలలో వెనక డ్రైనేజ్ ఉండటం వలన స్కూల్ కిటికీలు తెరవటం కూడా చాలా కష్టంగా ఉంది, డ్రైనేజ్ వాసన వస్తుంది. రెండోది డ్రైనేజ్ పక్కనే మున్సిపాలిటీ వాళ్ళు డంపింగ్ యార్డు ఇక్కడ పెట్టుకోవటం వలన దాని స్మెల్ పిల్లలు టీచర్స్ భరించలేకుండా ఉన్నారు. దోమలు కూడా విపరీతంగా లోపలికి వస్తుంది. దోమల వలన పిల్లలు జ్వరాలు వస్తున్నాయి. పిల్లలు కూడా ఎక్కువ ఆబ్సెంటీస్ అవుతా ఉన్నారు జ్వరాల వలన. ఈ బిల్డింగ్ కూడా దాదాపుగా 40 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్. అన్ని పెచ్చులు ఊడిపోయి కొద్దిగా శిథిలావస్థలో చేరుకునే పరిస్థితి ఏర్పడింది. పిల్లలు బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. అంతా లోపలే మగ్గిపోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. రెండోది దీనికి ఎలాంటి ఆట స్థలము లేదు. పిల్లలు కనీసం రోడ్డు మీదకి వెళ్ళాలన్నా కూడా భయంగా ఉంది. ట్రాఫిక్ విపరీతంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. తర్వాత మా పాఠశాలకు వచ్చేసి 65 మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లల్ని క్లోజ్డ్ డార్క్ రూమ్స్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి స్వేచ్ఛ అనేది లేకుండా పోతుంది. వెనక ఆ డబ్బింగ్ యార్డు ప్రదేశం కానీ దాని పక్కన ఉన్న స్టేడియం పక్కన స్థలం చాలా ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు ఏదైనా కేటాయించగలిగితే అక్కడ బిల్డింగ్ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు కొంచెం ఆట స్థలం ఉంటుంది, పిల్లలు చదువుకోవటానికి మంచి వాతావరణం ఉంటుందని అనుకుంటా ఉన్నాము. తర్వాత వచ్చేసరికి సమస్య బాగుంది మా పాఠశాలలో. పల్నాడు జిల్లా వెలికొండ నియోజకవర్గం బెల్లాపల్లి మండలం వెల్లటూరు నుంచి నెహ్రూ నగర్ వెళ్లే రహదారిపై ఓ యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు గుంటూరు సమీపంలోని గోరంట్లకు చెందిన ప్రదీప్ గా పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.